చదువుకుందాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 31వ వచనం. ఒక వచనం చదువుకొని ఈ రాత్రి కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. నకిషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషీ పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. మరొకసారి ప్రార్థన చేద్దాం. మహాఘనుడు అయిన మా దేవ, మరి ఒకసారి నీ పాదములకు నమస్కరించి పూర్ణ హృదయముతో మా కృతజ్ఞత స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. నీ కృపచేత మాకింతవరకు తోడుగా ఉన్నందులకై స్తుతిస్తున్నాం. నీవు దయాళుడు అని మేము రుచి చూచి నిన్ను బహుగా కొనియాడుతూ ఉన్నాం. నీ దయచేతనే మేము రక్షించబడ్డాం. రక్షణ ఆనందముతో మమ్మల్ని దినదినము నడిపింప చేయుచు ఉన్నందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ సన్నిధి భాగ్యము మరలా మాకిచ్చారు. నీ వాక్యమును మేము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవా, మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయమని మరొకసారి బ్రతిమలాడుతున్నాం. నీ వాక్యము మేము కేవలం విని విడిచిపెట్టి మమ్ములను మేము మోసపుచ్చుకునే వారంగా కాకుండా నీ వాక్యమును అనుసరించి నీ వాక్యమును గైకొని జీవించి మీ నామమున మహిమపరిచే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము అందరము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అని యాకోబు తన పత్రికలో వ్రాసిన మాట వాస్తవమే. మేమందరము కూడా అనేక విషయాలలో తప్పిపోతున్నాం. నీ వాక్యమే మమ్ములను క్రమపరిచేది, నీ వాక్యమే మమ్ములను దిద్దేది, బలపరిచేది, హెచ్చరించేది. నీ వాక్యమునకు మేము సంపూర్ణమైన విధేయులంగా ఉండగలిగే మనస్సు కూడా మాకందరికీ దయచేయండి. ఈ రాత్రి నీ మాటలను మాకు ప్రయోజనకరంగా మీ ఆశీర్వాదము దయచేయమని ప్రార్థిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నిర్గమాకాండం 25వ అధ్యాయంలో ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణమును గురించి దేవుడు మోషేకి తెలియచేశాడు. ఆ విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ ప్రత్యక్షపు గుడారములో మందసమును గురించిన విషయాలు, తరువాత సన్నిధి రొట్టెల బల్లను గురించిన విషయాలు మనం ధ్యానం చేశాం. ప్రత్యక్షపు గుడారములో ఉన్న ప్రతి వస్తువు కూడా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తునే సూచిస్తూ ఉన్నది అనేటువంటి సత్యం అది మనము ఎరిగి ఉండాలి. ప్రతి వస్తువు కూడా యేసు ప్రభువునే సూచిస్తుంది. మందసమైన, సన్నిధి రొట్టెల బల్లయైన. కొన్ని విశ్వాసులమైనటువంటి మనకు కూడా పోలికగా ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మందసము మీద ఉన్న కెరూబులు విశ్వాసులమైనటువంటి మనకే పోలిక. అలాగే సన్నిధి రొట్టెల బల్ల, ఆ బల్ల మీద ఉన్నటువంటి రొట్టెలు కూడా విశ్వాసులమైనటువంటి మనకే పోలిక కూడా ఉన్నదనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ప్రత్యక్షపు గుడారములో ఉన్న వస్తువులు మన ప్రభువైన యేసుక్రీస్తుకి అలాగే విశ్వాసులమైనటువంటి
మనకు పోలికలుగా ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తున్నాం. అయితే ఆ విషయాలను మనకు అన్వయించుకుంటూ అలాగూ నడుచుకుని జీవించడానికి మనం కూడా తీర్మానం చేసుకోవాలి. కేవలం మన వాక్యం విడిచిపెట్టేటువంటి వారంగా కాకుండా, విని ఆనందపడి విడిచిపెట్టే వారంగా కాకుండా, ఆ వాక్యమును మనం అనుసరించి జీవించినప్పుడే మన జీవితాలకు సార్థకత అనేది ఏర్పడుతుంది. దేవుని నామం కూడా అప్పుడే మహిమపరచబడుతుంది. ఈ రాత్రి మరొక విషయాన్ని మనం ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్న మరొక వస్తువు దీపవృక్షమును గురించి మనము చదువుకున్నాం. 31 నుండి 40 వచనాలు, 10 వచనాలు దీపవృక్షమును గురించి వ్రాయబడ్డాయి. ఈ రాత్రి ఆ వచనాలన్నీ మనం ధ్యానం చేయడం లేదు, కానీ ఆ దీపవృక్షము యొక్క పోలికలను గురించి ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం. ప్రత్యక్షపు గుడారములో ఉన్న ప్రతి వస్తువు యేసు ప్రభువుకు పోలిక, విశ్వాసులకు పోలిక కానీ మనం చెప్పుకుంటున్నాం కదా. అలాగే దీపవృక్షము కూడా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకే పోలికగా ఉన్నది అనేటువంటి విషయం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ దీపవృక్షము అనేది సంఘానికి కూడా పోలికగా ఉన్నది. దీపవృక్షము సంఘమునకు కూడా పోలికగా ఉన్నది. అలాగే దీపవృక్షము విశ్వాసులమైనటువంటి మనకు కూడా పోలికగా ఉన్నది. దీపవృక్షము దేవుని యొక్క వాక్యమునకు కూడా పోలికగా ఉన్నది. ఎన్ని పోలికలు? 4 పోలికలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1, దీపవృక్షము మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకి పోలికగాను, అలాగే సంఘమునకు పోలికగాను, విశ్వాసులమైనటువంటి మనకు పోలికగాను, దేవుని యొక్క వాక్యమునకు కూడా పోలికగా ఉన్నది అనేటువంటి విషయం మనము లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు మనకు ఆ సత్యం అర్థమవుతుంది. కనుక ఈ రాత్రి ఆ పోలికలను మనము జ్ఞాపకం చేసుకొని కొన్ని సత్యాలను మనం తలంచుదాం. మొదటిగా దీపవృక్షము ప్రత్యక్షపు గుడారములో ప్రాముఖ్యంగా, ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలములో ప్రాముఖ్యంగా 3 వస్తువులు ఉంటాయి. సన్నిధి రొట్టెల బల్ల, తరువాత దీపవృక్షము, ఆ రెండిటికి మధ్యలో ధూప వేదిక ఉంటుంది. ఈ 3 వస్తువులు పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. ఈ 3 వస్తువులలో బల్లను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి దీపవృక్షమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఆ దీపవృక్షము యొక్క పోలికలు మనము చూద్దాం. మొదటిగా దీపవృక్షము ఆ ప్రత్యక్షపు గుడారానికి లోపల యాజకులు వచ్చి పని చెయ్యాలి అంటే వెలుతురు కావాలి. ఇప్పుడంటే మనకి కరెంట్ ఉంది కాబట్టి ప్రతి చోట మన కరెంటు బల్బులు వేసుకొని ఆ వెలుతురులో మనం పనులు చేసుకోగలుగుతున్నాం. అప్పట్లో కరెంట్ లేదు. ప్రత్యక్షపు గుడారములో యాజకులు వచ్చి రాత్రి వేళల్లో పని చేయాలంటే దీపం ఉండాలి కదా. అందుకనే దేవుడు ఒక దీపవృక్షము, వృక్షం అంటే చెట్టు అన్నమాట, ఆ దీపముల కలిగినటువంటి చెట్టు, ఆ చెట్టును ఒకటి తయారు చేసి ఆ దీపముల యొక్క కాంతి, ఆ దీపముల యొక్క వెలుతురులో యాజకులు పని చేసుకోవాలి అని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆ ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలములో ఆ దీపవృక్షము యొక్క కాంతి, ఆ వెలుతురులో యాజకులు పని చేసుకోవాలి. అలాగైతే దీపవృక్షము వెలుతురును ఇచ్చేది, వెలుగును ఇచ్చేది. ఆ వెలుగులో వారు పని చేసేటువంటి వారు అనేది మనము ఎరుగుతున్నాం. అలాగైతే ఆ పరిశుద్ధ స్థలము వరకే కాంతిని వెదజల్లేటువంటి ఆ దీపవృక్షము ఎంతవరకు కాంతి ఎంతవరకు వస్తుంది? ఆ దీపవృక్షం యొక్క కాంతి
ఆ పరిశుద్ధ స్థలము వరకే, చుట్టూ తెరలుంటాయి, ఇక వెలుతురు ఎటు పోదు. బయట నుండి కూడా లోపలికి ఏ కాంతి రాదు, చుట్టూ తెరలు ఉంటాయి, పలకలు ఉంటాయి. ఆ విషయాలు మనం తరువాత చూస్తాం. కనుక లోపల వైపు వెలుగు ఉండాలి అంటే ఆ దీపవృక్షము యొక్క వెలుగు మాత్రమే ఉపయోగపడుతుంది ఆ లోపల పనిచేసేటువంటి వారికి. అలాగైతే ఆ దీపవృక్షము యొక్క వెలుగు సర్వలోకానికి వెలుగుగా ఉన్నటువంటి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేస్తుందనే సత్యం ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, యేసు ప్రభువు కూడా ఆయన సర్వలోకానికి వెలుగుగా ఉన్నాడు అనేటువంటి విషయం మనము దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం, ఒక వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభువు సర్వలోకానికి ఆయన వెలుగుగా ఉన్నాడు. చూడండి 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషునిని వెలిగించుచున్నది అని చదువుతున్నాం. ఏ వెలుగు ఇది? నిజమైన వెలుగు అనే మాట చదువుతున్నాం. ఎవరి గురించి ఈ మాట వ్రాశాడు యోహాను? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషునిని వెలిగించుచున్నది అని వ్రాశాడు. ఎవరిని గురించి ఈ మాట? యేసు ప్రభువుని గురించే. అలాగైతే యేసు ప్రభువుని గురించి యోహాను వ్రాసినటువంటి ఒక మాట ఏంటంటే నిజమైన వెలుగు. యేసు ప్రభు ఏ వెలుగైనా నిజమైన వెలుగు. నిజమైన వెలుగు ఉన్నదంటే నిజము కాని వెలుగు కూడా ఉన్నది అని అర్థం వస్తుంది కదా. నిజమైన వెలుగు, నిజము కాని వెలుగు. నిజమైన వెలుగు యేసు ప్రభువు అయితే నిజము కాని వెలుగు ఎవరు కదా? నిజము కాని వెలుగు కూడా ఉంది, అది కూడా వెలుగే, కానీ అది నిజానికి వెలుగు కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆ వెలుగును గురించి పౌలు రాశాడు. చదువుకుందాం, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక నిజము కాని వెలుగును గురించి కూడా మనము ఒక మాట చదువుకుందాం. 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం. అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. ఎందుకని? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. సాతానుడు కూడా ఏమి ధరించాడట? వెలుగు కదా. అతడు కూడా వెలుగే. సాతానుడు కూడా వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు అనే మాట. అలాగైతే సాతానుడు కూడా వెలుగుదూతే అనే మాట ఇక్కడ చదువుతున్నాం. అయితే ఈ వెలుగుదూత నిజమైన వెలుగా అంటే కాదు. ఇది వేషం మాత్రమే. ఇది వేషము మాత్రమే. సాతానుడు తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వేషము అనే మాట చూడండి. అందుకని ఈ సాతానుడు నిజమైన వెలుగు కాదు. నిజమైన వెలుగు యేసు ప్రభువు మాత్రమే. అలాగైతే ప్రియులారా, నిజమైన వెలుగు యేసు ప్రభువై ఉండగా ఆయనను విశ్వసించిన వారు కూడా ఆయన వెలుగులో నిజముగా ఆయన పిల్లలుగా జీవించేవారుగా ఉంటారు. ఇక్కడ నిజమునకు వెలుగు కాదు, వేషం మాత్రమే. వీడిని కూడా అనుసరించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఎవరు? అక్కడ పైన చెప్పాడు 13వ వచనములో, అపోస్తుల వేషము ధరించుకొనువారు అనే మాట. వాళ్ళు కూడా వేషమే. అపోస్తుల వేషం, విశ్వాసుల వేషం, సేవకుల వేషం, పెద్దల వేషం, అన్ని వేషాలే. కానీ వారు నిజానికి వారు కానే కాదు. వీరు కూడా అపవాదిని అనుసరించేటువంటి వారుగా ఉంటున్నారు. అలాగైతే సహోదరుడా, సహోదరి,
యేసు ప్రభువుని గురించి రాత్రి మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ దీపవృక్షము ప్రత్యక్షపు గుడారము లోపల వెలుగిచ్చేటువంటి దీపవృక్షమై ఉండగా, ఆ వృక్షమును చూస్తూ ఉన్నప్పుడు సర్వలోకానికి నిజమైన వెలుగుగా ఉన్న ఆ యేసు ప్రభువు మనకి ఆ దీపవృక్షములో కనపడుతున్నాడు. యేసు ప్రభు ఏ వెలుగు? ఆయన నిజమైన వెలుగు. ఆయన నిజమైన వెలుగై ఉండగా ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు నేను కూడా ఆ నిజమైన వెలుగులో నిజమైన పిల్లలంగా మనం జీవించాలి. నిజమైన పిల్లలంగా మనము ఆయన కొరకు బ్రతకాలి. వేషం ధరించుకున్నాడు వాడు కూడా, వెలుగుదూత వేషం, వాడు వేషం వేసుకున్నాడు. వాడిని అనుసరించే వారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వేషమే. యేసు ప్రభు ఆ సువార్తల్లో ఉపమానం చెప్పాడు. గోధుమలు గురుగులు కదా, ఆ గురుగులు చూడడానికి కూడా ఎలాగుంటాయి? అవి కూడా గోధుమలలాగే ఉంటాయి, వేషమే, కానీ అవి నిజంగా గోధుమలు కానే కాదు. కాబట్టి సహోదరుడా, సహోదరి, మనము ఎవరిమి రాత్రి ఆలోచన చేయండి. నిజమైన వెలుగైన యేసు ప్రభువుని విశ్వసించిన మనం కూడా నిజమైన ఆయన పిల్లలంగా జీవించడం ఎంతైనా అవసరం. యోహాను సువార్త 8వ అధ్యాయం కూడా చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యేసు ప్రభు ఏమన్నాడో చూడండి. నేను లోకమునకు వెలుగును. దీపవృక్షం ఎంతవరకు వెలుగు? ప్రత్యక్షపు గుడారము లోపల వరకే వెలుగు. కానీ యేసు ప్రభువు నేను లోకమునకే వెలుగును అన్నాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. యేసు ప్రభు ఏ వెలుగు? జీవపు వెలుగు. యేసు ప్రభువు జీవపు వెలుగు. నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉండును. ఎందుకంటే నేను జీవమునిచ్చే వెలుగును కాబట్టి నన్ను వెంబడించేవాడు కూడా జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని ప్రభువు చెబుతున్నాడు. దీపవృక్షము నిజమైన వెలుగైన యేసు ప్రభువుని మనకు సూచిస్తుంది. దీపవృక్షము జీవపు వెలుగై ఉన్న యేసు ప్రభువుని సూచిస్తుంది. ఆయన జీవపు వెలుగు. ఆ జీవపు వెలుగుని విశ్వసించిన మనం, ఆ జీవపు వెలుగై ఉన్న యేసు ప్రభువుని వెంబడించుచున్న మనం కూడా ఏ వెలుగు కలిగి ఉంటామట? జీవపు వెలుగు. అంటే జీవము కలిగి ఆయన కొరకు మనము బ్రతికే వారంగా ఉండాలి. దేవుని పిల్లలు జీవం కలిగి ఉండాలా? చచ్చిన వారంగా ఉండాలా? జీవము కలిగిన వారంగా మనము ఉండాలి. జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడవే. పేరుకే మనము జీవించుచున్నామని చెప్పుకున్నాం, పేరుకే మృతులంగా ఉంటున్నాం కొంతమంది. అలాగూ సోదరుడా, సోదరి, జీవపు వెలుగై ఉన్న యేసు ప్రభువుని నీవు కలిగి ఉంటే నీలో కూడా ఏం కనపడాలి? జీవపు వెలుగు కనపడాలి. యేసు ప్రభువు నిజమైన వెలుగు, యేసు ప్రభువు జీవపు వెలుగు. 3వ మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయములో పాత నిబంధనలో ఉన్న ఒక ప్రవచనాన్ని ఇక్కడ చెప్పబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురము ఉండెను. యేసు ప్రభు ఇక్కడ కాపురం ఉంటున్నాడు. ఎక్కడ? కపెర్నహూములో. అప్పుడు ఒక ప్రవచనం నెరవేరింది అని ఇక్కడ మత్తయి యెషయా గ్రంథము 9వ అధ్యాయములో ఉన్న ప్రవచనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు అనమాట. యేసు ప్రభువులో నెరవేరింది అని. ఏ రెఫరెన్స్ చూడండి. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవల ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. ఏ వెలుగు? యేసు ప్రభు ఎప్పుడైతే గలిలయ ప్రాంతంలో కపెర్నహూములోకి వచ్చి కాపురం ఉంటున్నాడో
యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ ప్రవచనం నెరవేరింది అని ఇక్కడ మత్తయి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ ప్రవచనం అది? గలిలయ ప్రాంతములో చీకటిలో ఉన్నటువంటి ఆ ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. ఎవరో గొప్ప వెలుగు? యేసు ప్రభు. ఆయన గొప్ప వెలుగు అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రత్యక్షపు గుడారములో ఉన్న దీపవృక్షము ప్రత్యక్షపు గుడారము వరకే వెలుగు. కానీ యేసు ప్రభు సర్వలోకానికి ఆయన గొప్ప వెలుగు. చీకటిలో కూర్చున్నారు మానవులు. ఈ పాపమే చీకటి అంటే పాపమే. ఈ పాపపు లోకములో ఉన్నటువంటి మనకు గొప్ప వెలుగుగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు అని మత్తయి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఆ దీపవృక్షము గొప్ప వెలుగయ్యున్న యేసు ప్రభువే, నిజమైన వెలుగయ్యున్న యేసు ప్రభువే, జీవపు వెలుగయ్యున్న యేసు ప్రభువే ఆ దీపవృక్షం. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభువుని గురించి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో 9వ వచనం చూడండి. 2వ అధ్యాయము 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఎక్కడికి? ఏ వెలుగులోనికి? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు. సరే, ఇక్కడ యేసు ప్రభువుని గురించి మనం చదువుతున్నాం. ఆయన ఏ వెలుగు? ఆయన ఏ వెలుగు? ఆశ్చర్యకరమైన వెలుగు. మనము చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉన్నటువంటి మనము ఏ వెలుగులోకి వచ్చాం? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. యేసు ప్రభువు ఆశ్చర్యకరమైన వెలుగు. ఆయన నిజమైన వెలుగు, ఆయన జీవపు వెలుగు. 3వది ఆయన గొప్ప వెలుగు. 4వది ఆశ్చర్యకరమైన వెలుగు. యేసు ప్రభువు ఆశ్చర్యకరమైన వెలుగు. ఆయన ఆశ్చర్యకరుడని యెషయా గ్రంథంలో కూడా మనం చదువుతున్నాం కదా. యేసు ప్రభువు ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు. ఆయన జననమే ఆశ్చర్యం కదా. స్త్రీ పురుషుల ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు అంటే ఎంత ఆశ్చర్యం. ఆయన జననమే ఆశ్చర్యం. ఆయన జీవితమే ఆశ్చర్యం. అవునా కాదా? ఆయన జీవితమే ఆశ్చర్యం. ఎందుకని? ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల జీవితములో యేసు ప్రభులో ఒక్క పాపం కూడా కదా, ఒక్క రవ్వంత పాపం కూడా, ఒక్క నలుసంత పాపం కూడా లేనే లేదు. ఎంత ఆశ్చర్యం పాపము లేకుండా జీవించడం అంటే. ఆయన జీవితమే ఆశ్చర్యం. ఆయన బోధలు ఆశ్చర్యం. యేసు ప్రభు బోధలు విని అందరూ ఏమైపోయారు? అరే, అసలు ఈయన మరియమ్మ కొడుకు కదా, యోసేపు కొడుకు కదా, చదువుకోనటువంటి ఇతను ఇటువంటి ప్రసంగాలు, ఇటువంటి బోధలు ఎలా చేయగలుగుతున్నాడని అందరూ ఏమైపోయారు? ఆయన ప్రసంగాలకి ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు యొక్క బోధలు ఆశ్చర్యం. పరిసయ్యులు ఒకరోజు యేసు ప్రభుని బంధించుకొని తీసుకురండి అని పంపిస్తే ఆ బంట్రౌతులు వెళ్ళి యేసు ప్రభుని బంధించడానికి వెళ్ళారు. అంతలోకి యేసు ప్రభు ఇట్లాగనే ప్రసంగం చేస్తూ ఉంటే ఇక ఆయన బోధలు వెంట అక్కడే నిలబడిపోయారు. ఇక నోరు మూసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఏంట్రా మీరు అలాగే ఒట్టి చేతులతో వచ్చారేంటి, ఆయన తీసుకురమ్మంటే అంటే ఏమన్నారు వాళ్ళు? ఆయన మాట్లాడినట్టు ఇంతవరకు ఎవరో మాట్లాడడం మేము వినలేదు. ఎటువంటి ప్రసంగాలు చేస్తున్నాడు ఆయన అని ఆయన ప్రసంగాలకు ఆశ్చర్యపోయి వారు పరిశీలకు సాక్ష్యం ఇచ్చారు. సోదరుడా, సోదరి, యేసు ప్రభు జననం ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన ప్రసంగాలు ఆశ్చర్యం, ఆయన కార్యములు ఆశ్చర్యం కదా.
ఆయన కార్యములు, ఆయన చేసిన కార్యములు ఆశ్చర్యం. కుష్ఠరోగముతో నిండుకున్నటువంటి వారిని ఊరకట్ల పట్టుకుంటే ఏమైపోయారు? శుద్ధులైపోయారు. ఆయన కార్యములను చూసిన వారు ఏమైపోయారు? అరే, ఈయన చెయ్యి పెడితేనే అందరూ స్వస్థత పొందేస్తున్నారే. అరే, మాట సెలవిస్తేనే స్వస్థతలు, మాట సెలవిస్తేనే బ్రతుకుతున్నారు. ఆయన కార్యములు ఆశ్చర్యం. గాలి ఆగిపో అని గాలిని గద్దిస్తే గాలి నిమ్మలించగానే ఆ ధోనిలో ఉన్న శిష్యులు ఏమైపోయారు? ఆశ్చర్యపోయారు. ఇదేంది, ఈయన మాట చెబితేనే గాలి ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది. ఆయన కార్యములు ఆశ్చర్యం. ఆయన మరణం ఆశ్చర్యం. అవునా? యేసు ప్రభువు యొక్క మరణం ఆశ్చర్యకరమైనటువంటి మరణం. యేసు ప్రభువు చనిపోయినప్పుడు ప్రపంచం అంతా ఏమైపోయింది? చీకటి కమ్మింది. సూర్యుడు అదృశ్యమైపోయాడు. సమాధులన్నీ తెరవబడ్డాయి. అనేక మంది పరిశుద్ధులు సమాధుల్లో నుండి బయటకు వచ్చారు. ఎప్పుడు ఇదంతా జరిగింది? యేసు ప్రభు చనిపోయినప్పుడు. బండలు బద్దలైపోయాయి, సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు సమాధుల్లో నుండి బయటకు వచ్చారు. ఇదంతా చూసినటువంటి శతాధిపతి ఏమయ్యాడు? ఆశ్చర్యపోయాడు. ఇతడు నిజముగా దేవుని కుమారుడే. ఈయన చనిపోవటం ఏంటి? ఈ సృష్టిలో ఈ మార్పులేంటి? ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యం కదా. ఆయన పునరుద్ధానం ఆశ్చర్యం. 3వ దినమున ఆయన మరణమును ఓడించి తిరిగి లేచాడు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చదువుతాం, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయన మృతులలో నుండి లేపాడు. సోదరుడా, సోదరి, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యం. మృతులలో నుండి తిరిగి లేచాడు. ఆయన ఆరోహణం ఆశ్చర్యం. ఎవరన్నా అలాగే పైకి వెళ్ళిపోయారా కదా? మరణము రుచి చూడకుండా ఏలియా వెళ్ళాడని మనం చదువుతున్నాం, హనోకు వెళ్ళాడని చదువుతున్నాం. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి 3వ దినమును మృతులలో నుండి లేచి 40 దినాలు ప్రజలకు కనపడి తరువాత ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం. అందుకనే యేసు ప్రభు ఏ వెలుగు? ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ వెలుగులోనికి నువ్వు నేను వచ్చాం కదా. ఏ వెలుగులోకి వచ్చాం? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు అన్నాడు. చీకటిలో ఉన్న మనలను ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చాడు. ఆ ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్న మనల్ని చూసిన వాళ్ళు కూడా ఏమవ్వాలి? ఆశ్చర్యపోవాలి. జక్కయ్యను చూసి అందరూ ఏమైపోయారు? జక్కయ్యను చూసి ఆశ్చర్యపోయారా? ఎందుకని? జక్కయ్య ఇంతకాలం అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు, అందరినీ మోసం చేస్తున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువుని తన ఇంటిలోనికి చేర్చుకొని రక్షించబడ్డాడో ఆ రోజు నుండి ఆయన జీవితం ఏమైపోయింది? మారిపోయింది. మరుసటి రోజు నుంచి ఇక లంచాలు తీసుకోవటం మానేశాడు, మోసాలు చేయటం మానేశాడు. ఇప్పుడు జక్కయ్య దగ్గరికి వచ్చేవాళ్ళు ఇంతంత డబ్బులు తీసుకొని వస్తున్నాడు, ఎందుకు వీడి దగ్గరికి వచ్చి మళ్ళీ రిటర్న్ అవ్వటం, మనమే వెనకబోవటం, ఎటు డబ్బులు తెమ్మంటాడు, ఒకసారి తీసుకొని వెళ్దామని వస్తే ఇప్పుడు నమ్మకంగా నీ బిల్లు ఎంత? 100 రూపాయలు కట్టన్నాడు. ఆశ్చర్యపోయారు అందరూ. అరే, జక్కయ్య ఏంటి ఉన్నదాన్నే తీసుకుంటున్నాడు, ఇదివరకు ఎక్కువ తీసుకున్నవాడే. ఏమైపోయారు జక్కయ్యను చూసి? ఆశ్చర్యం. అరే, ఈ పౌలు సంఘాలను హింసించిన వాడే, యేసు ప్రభువు నామమును చెబితే మనలను బంధించినటువంటి వాడే. ఆ పౌలే ఇప్పుడు అదే యేసుని గురించి ప్రకటిస్తున్నాడే. పౌలును చూసి ఏమైపోయారు అందరూ? ఆశ్చర్యపోయారు. జక్కయ్యను చూసి ఆశ్చర్యపోయారు, పౌలును చూసి ఆశ్చర్యపోయారు. నిన్ను చూసి నన్ను చూసి ఏం ఆశ్చర్యపోవటంలా. ఎందుకని? అప్పుడు ఎట్టున్నామో ఇప్పుడు కూడా అట్టే ఉంటే ఏం ఆశ్చర్యపోతారు?
అరే ఒకప్పుడు వీడు బూతులాడేవాడు, ఇప్పుడు అసలు ఒక్క బూతు కూడా రావటం లేదు, ఎంత ఆశ్చర్యం. అరే వీడు ఒకప్పుడు ఎదురు తిరిగేవాడు, ఇప్పుడు ఎంత దీనుడుగా ఉంటున్నాడు, ఎంత ఆశ్చర్యం. ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి వచ్చిన నిన్ను చూసిన నన్ను చూసిన అందరేమవ్వాలి? ఆశ్చర్యపోవాలి. సోదరుడా సోదరి, మనలను చూసిన వారు ఆశ్చర్యపోతున్నారా మనలో మార్పు చూస్తే? యేసు ప్రభు ఏ వెలుగు? ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. క్రొత్త ఆజ్ఞ మీకు వ్రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. ఏ వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తుంది లోకంలో? ఇప్పుడు ఉన్న లోకములో ఉన్న వెలుగు సత్యమైన వెలుగు. ఎవరా సత్యమైన వెలుగు? ఇప్పుడు లోకంలో ప్రకాశిస్తున్న సత్యమైన వెలుగు యేసు ప్రభువే. ఆయన సత్యమైన వెలుగు. దీపవృక్షం ప్రత్యక్షపు గుడారములో వరకే ఆ వెలుగు. యేసు ప్రభు సర్వలోకానికి ఆయన సత్యమైన వెలుగు. నీవు నేను ఏ వెలుగులోకి వచ్చాం? ఏ వెలుగులోకి వచ్చాం? సత్యమైన వెలుగులోనికి వచ్చాం. మనలో కూడా ఏముండాలి? సత్యమైన వెలుగులోకి వచ్చామంటే దాని అర్థమైంది, ఆయన సర్వసత్యములోనికి నడిపించేవాడు. అసత్యంలోనికి కాదు, అబద్ధాలలోనికి కాదు, మోసాలలోనికి కాదు. మనలో సత్యమే, మనలో యథార్థతే. సత్యమైన వెలుగులోనికి వచ్చినటువంటి మన జీవితంలో కూడా సత్యమే కనపడాలి. 2వ పత్రిక చూడండి, యోహాను వ్రాసిన 2వ పత్రిక 4వ వచనం. 2వ పత్రిక 4వ వచనం. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో అందరా కొందరా? పిల్లలే కానీ కొందరు మాత్రమే సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కొంతమంది ఏమనుసరిస్తున్నారట? సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎవరైతే సత్యమును అనుసరించి నడుచుకుంటారో వారిని బట్టి ఏం కలుగుతుంది? సంతోషం. సత్యమైన వెలుగులోనికి వచ్చిన నీ జీవితములో, నా జీవితములో సత్యమే కనపడాలి, అసత్యం కాదు. నమ్మకత్వం. సత్యం అంటే యథార్థత, నమ్మకత్వం. మూడవ పత్రిక, యోహాను వ్రాసిన 3వ పత్రిక 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. గాయికి వ్రాస్తున్నాడు ఈ పత్రిక. గాయి, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ఏ ప్రవర్తన? సత్య ప్రవర్తన. గాయిలో ఏమన్నది? సత్య ప్రవర్తన. 2వ పత్రిక ఒక తల్లికి వ్రాశాడు. ఆ తల్లికి వ్రాస్తూ అమ్మా, నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచుండుట నేను చూచి బహుగా సంతోషిస్తున్నాను. ఆ పిల్లలు సత్యమును అనుసరిస్తున్నారు. గాయి సత్య ప్రవర్తన కలిగి నడుచుకుంటున్నాడు. సత్యమైన వెలుగులోనికి వచ్చినటువంటి మన జీవితాలలో కూడా ఏముండాలి చెప్పండి? సత్యము, సత్య ప్రవర్తన. కాబట్టి యేసు ప్రభువు ఆ దీపవృక్షము, ఆ దీపపు వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా సర్వలోకానికి వెలుగుగా ఉన్నాడనే సత్యము మనకు లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. 5 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు ఏ వెలుగు? ఆయన నిజమైన వెలుగు. ఆయన నిజమైన వెలుగు. ఆయన జీవపు వెలుగు. ఆయన గొప్ప వెలుగు. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు. ఆయన సత్యమైన వెలుగు.
ఆ దీపవృక్షం సర్వలోకానికి వెలుగయ్యున్న యేసు ప్రభువుని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ దీపవృక్షము సంఘమునకు కూడా పోలికగా ఉన్నది. దీపవృక్షం దేనికి పోలికగా ఉంది? సంఘమునకు కూడా పోలికగా ఉన్నది. జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19, 20 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును. కుడి చేతులు ఏమన్నాయి? యేసు ప్రభు కుడి చేతులు ఏమన్నాయట? 7 నక్షత్రములు ఉన్నాయట. ఆ తర్వాత మాట చూడండి. ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. 7 సువర్ణ దీప స్తంభములు అనే మాట ఇక్కడ చదువుతున్నాం. సువర్ణ దీప స్తంభములు. దీపస్తంభం అంటే ఆ స్తంభం మీద ఏముంటుంది అని అర్థం? దీపం ఉంటుంది. ఎన్ని స్తంభాలు ఉన్నాయి అక్కడ? 7 స్తంభాలు ఉన్నాయి. ఆ 7 స్తంభాలు బంగారపు స్తంభాలు, బంగారంతో నిర్మించబడినటువంటి స్తంభాలు. ఆ 7 సువర్ణ దీప స్తంభాల మీద 7 దీపాలు ఉన్నాయి. ఆ దీపముల మధ్య ఆయన ఏం చేస్తున్నాడట? సంచరించుచూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఆ దీపస్తంభములను గురించి మనం చదువుతున్నాం. ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. తర్వాత మాట చూడండి. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అది ఇప్పుడు చెప్పండి, దీపస్తంభం దేనికి పోలికగా ఉన్నది? సంఘము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు పోలికగా ఉన్నది. అలాగైతే ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఆ దీప వృక్షము కూడా దేనికి పోలిక? సంఘానికే పోలిక. సంఘానికే పోలిక. ఒక మాట చూడండి. 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఆ మాట 7 దీపస్తంభముల మధ్య ఆయన ఏం చేస్తున్నాడు? సంచరించుచున్నాడు అనే మాట మనము దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. 19, 20 వచనాల్లో ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతిని వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అనే మాట. అలాగైతే ప్రియులారా, యేసు ప్రభువు ఆ 7 సువర్ణ దీపస్తంభముల మధ్య ఆ 7 నక్షత్రములను తన కుడి చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నాడట. 7 నక్షత్రాలేమో ఆ సంఘాలకు ఉన్నటువంటి దూతలు అన్నమాట. ఆ దూతలను తన చేతిలో పెట్టుకొని ఆ 7 సంఘాల మధ్య తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన సంఘముల మధ్య తిరుగుతున్నాడో, అందుకని ఆయనకి ఏం తెలుసో చూడండి. 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం, ఆ 1వ వచనం కూడా చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. 7 నక్షత్రములను తన కుడి చేతిలో పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. ఎక్కడ సంచరిస్తున్నాడు? 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. దీపస్తంభం అంటే సంఘం. సంఘముల మధ్య ఆయన సంచరిస్తున్నాడు. సంఘముల మధ్య తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ సంఘములో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడా, తిరగట్లేదా? ఆయన ఆత్మరూపిగా ఉండి ఈ సంఘములో కూడా తిరుగుతున్నాడు. ఈ సంఘములో కూడా తిరుగుతున్నాడు ఆయన. ఈ విశ్వాసి దగ్గర నుంచి ఆ విశ్వాసి దగ్గరికి తిరుగుతున్నాడు. ఆ విశ్వాసి దగ్గర నుంచి ఇంకొక విశ్వాసి దగ్గరికి తిరుగుతున్నాడు. సంఘముల మధ్య, విశ్వాసుల మధ్య ఆయన తిరుగుతూ ఉండగా విశ్వాసుల యొక్క క్రియలు ఆయన చూస్తున్నాడు. ఎవరి మధ్య తిరుగుతున్నాడు ఆయన? సంఘముల మధ్య తిరుగుతున్నాడు. సంఘముల మధ్య అంటే సంఘములో ఉన్న విశ్వాసుల మధ్య తిరుగుతున్నాడు. ఆ విశ్వాసుల యొక్క క్రియలు ఆయన చూస్తున్నాడు. అందుకనే 2వ వచనంలో ఏమన్నాడు చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదను. నీ క్రియలను నేను ఎరుగుదును.
ఆ మాట ప్రతి సంఘమును గురించి చెప్పడం మనము వాక్యంలో గమనిస్తాం. ప్రతి సంఘాన్ని గురించి కూడా నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును అంటాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. ఎలా తెలుసు ఆయనకి? సంచరిస్తున్నాడు కాబట్టి. ఆయన సంచరించుచున్నాడు కాబట్టి మన క్రియలు ఆయన ఎరుగును. దీపస్తంభము సంఘం. 7 దీపస్తంభములు, 7 సంఘములు. ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఆ దీపవృక్షము కూడా సంఘమే. ఆయన సంఘముల మధ్య తిరుగుతున్నాడు. అమ్మా నీ దగ్గరకు వస్తున్నాడు, అయ్యా నీ దగ్గరకు వస్తున్నాడు, నా దగ్గరకు కూడా వస్తున్నాడు. మనందరి దగ్గరకు తిరుగుతున్నాడు ఆయన. తిరుగుతుంటే మనలో ఏం చూస్తున్నాడు ఆయన? మన క్రియలు చూస్తున్నాడు. జాగ్రత్త, మన క్రియలు చూస్తున్నాడు. మనుషులు చూసేది పై రూపమే. చేతిలో బైబిల్ ఉందా? ఉంది. పాటల పుస్తకం ఉందా? ఉంది. నోట్స్ ఉందా? ఉంది. పెన్ ఉందా? ఉంది. జేబులో డబ్బులు ఉన్నాయా? కానుకుందా? ఉంది. మనుషులు పై రూపము చూస్తున్నాడు. నేను పై రూపమును చూచేవాడని కాదు, నేను చూసేది నీ అంతరంగం, నీ క్రియలను నేను చూస్తున్నా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. సంఘముల మధ్య ఆయన సంచరిస్తూ మన క్రియలన్నీ నోట్ చేశాడు. మనం చచ్చిపోయిన తర్వాత మన వెంట ఏమొస్తున్నాయి? మన క్రియలే మన వెంట వస్తున్నాయి. అమ్మా మన వెంట వచ్చేది మన క్రియలే. వారి క్రియలు వారి వెంట పోవును. మన వెంట వచ్చేది కేవలం క్రియలు మాత్రమే. ఆ క్రియలు మన వెంట రాగా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూద్దాం ఇప్పుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియను. రేపు మనందరం క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడతాం. మన వెంట ఏమొచ్చినాయి? మనం చచ్చిపోయిన తర్వాత మన వెంట ఏమొచ్చినాయి? క్రియలు వచ్చినాయి. ఆ క్రియలన్నీ ఆయన అక్కడ నోట్ చేసి పెట్టాడు. మనమందరం కూడా ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు ఇప్పుడు ఆ క్రియల గ్రంథాన్ని బయటకు తీసుకొని వస్తారు. అందులో ఏ ఏ క్రియలు ఉన్నాయి? నీ దేహముతో నీవు జరిగించిన క్రియలన్నీ ఉన్నాయి. అవి మంచివైనా ఉన్నాయి, చెడ్డవైనా ఉన్నాయి. అన్ని క్రియలు నోట్ చేశాడు ఆయన. అన్ని క్రియలు నోట్ చేశాడు. సహజంగా ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఆ చచ్చిపోయిన వ్యక్తి దగ్గర సాక్ష్యం చెబుతారు ఆయన గురించి కదా. మనం సహజంగా వింటాం కదా. ఏం చెబుతారు చచ్చిపోయిన వ్యక్తిని గురించి? అన్నీ మంచిగా చెబుతారు, అవునా? ఒక్కటి చెడు చెప్పరు. చెడు చేసినా చెప్పేటప్పుడు ఏం చెబుతారు? అన్నీ మంచి. కానీ ఆయన రేపు దగ్గర మంచి చెప్పడు. కేవలం మంచే కాదు, చెడు కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రేపు మనం చచ్చిపోయినప్పుడు మన సమాధి కార్యక్రమం అప్పుడు మన శవపేటికి నాడు పెట్టి ప్రసంగాలు చేస్తారు. అప్పుడు చాలా మంచోడు, ఈయన చాలా ప్రసంగికుడు, చాలా దీనుడు, అది ఇది అని రేపు మన శవాన్ని ముందు పెట్టుకుని అందరూ చెబుతారు. అందరు శవాల గురించి చెప్పారు. రేపు నా శవం గురించి చెప్పేటప్పుడు ఆ మాటలే చెబుతారు, మీ శవాల గురించి చెప్పేటప్పుడు కూడా ఆ మాటలే చెబుతారు. కానీ రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర మన చెడు క్రియలు కూడా బయటకు వస్తాయి. మన చెడు క్రియలు కూడా బయటకు వస్తాయి. జాగ్రత్త, చెడు క్రియలు చేయొద్దు. నీ కళ్ళతో ఏం చూస్తున్నావో, నీ నోటితో ఏం మాట్లాడుతున్నావో, నీ చేతులతో ఏం చేస్తున్నావో, నీ పాదాలతో ఎక్కడికి వెళుతున్నావో, నీ మనసుతో ఏమి ఆలోచిస్తున్నావో అన్ని నోట్ చేస్తున్నాడు.
ఇవన్నీ ఆయనకి ఎడ తెలుసు? సంఘముల మధ్య 7 సువర్ణ దీపస్తంభముల మధ్య ఆయన ఏం చేస్తున్నాడు? సంచరిస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. దీపస్తంభము, దీపవృక్షము దేనికి పోలిక? సంఘానికే పోలిక. సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు ఆ దీపవృక్షము సంఘానికి పోలిక అయి ఉండగా ఆయన నీ దగ్గరికి, నా దగ్గరికి సంచరిస్తున్నాడు. మన క్రియలు చూస్తున్నాడు ఆయన, మన ఆంతర్యం చూస్తున్నాడు ఆయన, మన అంతరంగం చూస్తున్నాడు ఆయన. జాగ్రత్త పడదాం. దీపవృక్షము యేసు ప్రభువుకు పోలిక, దీపవృక్షము సంఘమునకు పోలిక. దీపవృక్షము విశ్వాసులమైన మనకు కూడా పోలికగానే ఉంది. యేసు ప్రభువే చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగు అన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు ప్రభువే చెప్పాడు, మీరు లోకమునకు వెలుగు అనే మాట. మనము లోకమునకు వెలుగు. యేసు ప్రభువుకి మాత్రము చెందిన కొన్ని పదాలు ఉన్నాయి కదా. వాటిలో ఇదొకటి. లోకమునకు నేను వెలుగునన్నాడు. అదే పోలిక మనకు కూడా చెప్పేశాడు. మీరు కూడా లోకానికి వెలుగు అని చెప్పాడు. ఆయన లోకానికి వెలుగు, మనం కూడా లోకానికి వెలుగు. అలాగైతే ఆ దీపవృక్షం, వెలుగు ఇస్తున్న ఆ దీపవృక్షము ఎవరిని సూచిస్తుంది? లోకానికి వెలుగుగా ఉన్నటువంటి నిన్ను, నన్ను సూచిస్తుంది. ఆ దీపవృక్షము మనమే. ఏమన్నాడు చూడండి ఇక్కడ, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండ నేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికి వెలుగు ఇచ్చుటకై దీపస్తంభమున మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. మనం ఎవరమే? మనము లోకానికి వెలుగు. మనం కూడా దీపాలమే, మనం కూడా వెలుగునిచ్చే దీపాలమే. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీలో ఉన్నటువంటి వెలుగు ఎక్కడ చూపించాలి? లోకములో, పరలోకములో ఉన్న మీ తండ్రి మహిమపరచున్నట్లుగా వారి ఎదుట, ఎవరి ఎదుట? మనుషుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి అన్న. మన వెలుగుని మనము ఏ ప్రాంతములైతే ఉంటామో వారి మధ్య మన వెలుగు ప్రకాశింప చేయాలి. మనము కుటుంబములో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య మన వెలుగు ప్రకాశించాలి. మనము బంధువుల మధ్య ఉంటే బంధువుల మధ్య మన వెలుగు ప్రకాశించాలి. మనము ఆఫీసుల్లో ఉంటే ఆఫీసులో ఉన్న మన తోటి వారి మధ్య మన వెలుగు ప్రకాశించాలి. ఒకవేళ నీవు కాలేజీలో ఉంటే, హై స్కూల్లో చదువుకుంటే నీ తోటి విద్యార్థుల మధ్య నీ వెలుగు ప్రకాశించాలి. మనలో ఉన్న వెలుగుని ఆ మనుషులు చూడగలుగుతున్నారా? యేసు ప్రభు చెప్పేది అది. నీవు లోకానికి ఒక వెలుగువి, నీవు లోకానికి ఒక దీపానివి. ఆ దీపము వెలుగుతూ ఉండగా ఆ వెలుగుని మనుషులందరూ కూడా చూడాలి. చూచి పరలోకములో ఉన్న తండ్రిని మహిమపరచాలి అని యేసు ప్రభు చెప్పాడు. సోదరుడా, సోదరి, నీవు, నేను ఆ దీపవృక్షం మనమే. ఆ దీపవృక్షము యొక్క దీపపు వెలుగు మనుషులు చూసినట్లుగా నీ వెలుగుని, నా వెలుగును కూడా మనుషులు చూడగలగాలి. అక్కడే చెప్పాడు సత్క్రియలు అన్నాడు కదా 16వ వచనంలో. మనుషులు మీ సత్క్రియలను చూచి, వెలుగంటే సత్క్రియలే, మనలో ఉన్న మంచి క్రియలు. మనలో ఉన్న మంచి క్రియలు, చెడు క్రియలు ఉండకూడదు మనలో. ఇందాక చెప్పుకున్నాం కదా, రేపు ప్రభు దగ్గర చెడు క్రియలు కూడా లెక్కలోకి వస్తాయి. చెడు క్రియలు చేస్తే వాటిని కూడా నోట్ చేసి రేపు లెక్కలోకి తీసుకొని వస్తాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట చూపిస్తాడు. సత్క్రియలు మాత్రమే మనము కలిగి ఉందాం.
మనలో ఉన్న సత్క్రియలను మాత్రమే మనము లోకానికి ప్రకాశింపచేసేటువంటి వారంగా మనము ఉండాలి. యోహాను సువార్తలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మనం చదువుతాం కదా. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం, యేసు ప్రభువే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెప్పిన మాట. ఏం చెప్పాడు? అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను అన్నాడు. ఈ దీపం, బాప్తిస్మం ఇచ్చు యోహాను అనే ఆ దీపము ఎలా ప్రకాశిస్తుందట? మండుచున్న దీపములాగా ప్రకాశిస్తుందట. యోహాను ఒక దీపం, యోహాను ఒక దీపం. ఆయన ఉన్నటువంటి ఆ కొద్ది దినాలు, యేసు ప్రభువుకి యోహానుకి 6 నెలలే తేడా. యేసు ప్రభువు కంటే ఒక 6 నెలలు పెద్దవాడు యోహాను. ఆయన కూడా 33 సంవత్సరాలే భూమి మీద బ్రతికింది యోహాను కూడా. తర్వాత తల శిరఛేదనం చేయబడింది. యువకుడుగా ఉన్నాడు, యవనస్తుడుగా ఉన్నాడు యోహాను కూడా. యవనస్తుడైనటువంటి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపములా ఉన్నాడట. మనం కూడా మండుచూ ప్రకాశించే దీపంలా ఉండాలి. మనలను చూసినప్పుడు మనలో వెలుగు మాత్రమే చూడగలగాలి మన తోటివారు. ఎవరైనా మన తోటి విశ్వాసుల సంఘస్థులైనా, మన కుటుంబ సభ్యులైనా, మన బంధువులైనా, మన ఆఫీసులో కొలీగ్స్ అయినా, మన స్టూడెంట్స్ అయినా, ఎవరైనా సరే మనలో వెలుగును మాత్రమే చూడగలగాలి, చీకటిని చూడకూడదు. ఎంత జాగ్రత్త పడాలో ఇక ఆలోచన చేయండి. మండుచూ ప్రకాశించుచున్న దీపం. మండుతున్నాడట, ఆరిపోలా. ఆయన ఇంకా మండుతూనే ఉన్నాడు. మండుతూ ఉంటే ప్రకాశిస్తుంది ఏ దీపమైన కదా. కాబట్టి విశ్వాసులే ఆ దీప వృక్షము అనే సంగతిని మనం లేఖనాలలో చూస్తున్నాం. యేసు ప్రభువు చెప్పాడు, యోహాను ఒక దీపం, మీరు కూడా దీపాలే అని చెప్పాడు. పాత నిబంధనలో ఇంకొక దీపాన్ని చూద్దాం. చూడండి, పాత నిబంధనలో సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయములో దావీదు ఫిలిష్తీయులతో యుద్ధానికి పోయినప్పుడు, అప్పటికి పెద్దవాడైపోయాడు పాపం దావీదు పెద్దవాడయ్యాడు. అయినా కూడా ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి పోయాడు పాపం. కానీ ఆ సమయంలో ఫిలిష్తీయుడు ఒకడు, వాడి పేరు ఇష్బీ బెనోబా అనేవాడు, ఆ దావీదుని పొడిచి నేను చంపుతానని బయలుదేరితే పాపం ఆ టైంలో వాడి చేతిలో పడకుండా అబీషై అనేటువంటి వాడు ఆదుకుంటాడు. అప్పుడు ఆ ఇశ్రాయేలీలందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చాయా, నువ్వు పెద్దవాడివైపోయావు, యుద్ధం చేసే శక్తి కూడా నీకు కొంచెం తగ్గిపోతుంది, శత్రువుని నిన్ను చంపడానికి అవకాశం ఉంటుంది, నువ్వు చచ్చిపోతే మేము తట్టుకోలేం, ఇశ్రాయేలీలకు నువ్వు ఎలాగున్నావు? దీపములా ఉన్నావు. ఆ దీపం ఆరిపోతే మేమేమైపోతాం? ఈ దీపం ఆరిపోకూడదు, ఈ దీపాన్ని మేము కాపాడుకుంటామని అబీషై అనేవాడు చెప్పినట్టుగా మనం అక్కడ చదువుతాం. చూడండి 17వ వచనం, సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. దావీదు జనులు దీనిని చూచి, ఇశ్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దు అని అతని చేత ప్రమాణము చేయించిరే. దావీదెవరు? దావీదు ఒక దీపం. 12 గోత్రాలకు వెలుగునిచ్చినటువంటి దీపము దావీదు ఒక దీపం, యోహాను ఒక దీపం. విశ్వాసి నీవు నేను కూడా దీపాలమే. ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఆ దీప వృక్షము కూడా విశ్వాసులమైనటువంటి మనకే పోలిక. వెలుగుతున్నామా? యోహానులాగా మండుతున్నామా? ప్రకాశించగలుగుతున్నామా? మనలో సత్క్రియలను చూడగలుగుతున్నారా? సత్క్రియలకు బదులుగా చెడు క్రియలను చూస్తున్నారా? మనలో ఏ క్రియలు చూస్తున్నారు? ఈ రాత్రి ఆలోచన చేయాలి. దీపమైనటువంటి మనము, సోదరుడా సోదరి, ఆయన కొరకు వెలుగుతూ ఉండాలి. ఆరిపోయే వారంగా మనము ఉండకూడదు. చివరిగా ఆ దీప వృక్షము దేవుని యొక్క వాక్యానికి కూడా పోలికగా ఉన్నది. 119వ కీర్తన
119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు. వాక్యము దేనితో పోల్చబడింది? దీపముతో పోల్చబడింది. ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఆ దీపము దేవుని వాక్యమే. ఆ దీపముల యొక్క వెలుగులో యాజకులు ఏం చేసేవాళ్ళు? పనులు చేసుకునేవారు. నీవు నేను కూడా పనులు చేయాలంటే, నీవు నేను కూడా మాట్లాడాలంటే, నీవు నేను కూడా నడవాలంటే మన వెలుగేది? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నేను త్రోవలో నడుస్తుంటే నీ వాక్యమే నాకు వెలుగు చూపించి, ఇదిగో ఈ త్రోవలో గుంటలున్నాయి, ఎలబాకు. ఇదిగో ఈ త్రోవలో ముళ్ళున్నాయి, వెళ్ళొద్దు. ఈ త్రోవలో ఎత్తుపల్లాలున్నాయి, జాగ్రత్తగా నడువు అని ఏం చూపిస్తుంది మనకి? వాక్యం. అయ్యా, వాక్యం చదువుతున్నావా? వాక్యం దినదినము నిన్ను మంచి త్రోవలో నేను నడుపుతుందా? ముళ్ళ కంపల్లో నడుస్తున్నావంటే నీ జీవితంలో వాక్యం లేదని అర్థం. గుంటల్లో పడిపోతున్నావంటే నీ జీవితంలో వాక్యం లేదని అర్థం. బురదలో పడిపోతున్నావంటే నీ జీవితంలో వాక్యం లేదని అర్థం. ఆ వాక్యపు వెలుగు మనలను బురదలో పడకుండా నడిపిస్తుంది, ముళ్ళ కంపల్లో పడకుండా నడిపిస్తుంది. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యం అనే వెలుగు మనకు కూడా కదా. చీకటిగా ఉందంటే టార్చ్ లైట్ ఆ వెలుగు యుత్తుల్లో మనం నడుస్తాం కదా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నడుస్తున్నావా దేవుని వాక్యపు వెలుగులో? దేవుని వాక్యపు వెలుగులో నువ్వు నడవగలిగితే నువ్వు గుంటలో పడవు, ముళ్ళ కంపల్లో పడవు, బురద గుంటల్లో పడవు. రాళ్ళ దెబ్బలు నీకు తగలకుండా ఉంటాయి. నీకు ఎన్ని తగులుతున్నాయి అంటే ఏం లేదు నీ జీవితంలో, వాక్యపు వెలుగులో నువ్వు నడుచుకోవటల్లా. 130వ వచనం కూడా చూడండి. 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. వాక్యమే వెలుగు, అది దాని అర్థం. వాక్యములు వెల్లడి అగుటు తోడనే ఏం కలుగుతుందట? వెలుగు వస్తుంది. ఎక్కడ వాక్యము ఉంటే అక్కడ వెలుగు. ఆ వాక్యపు వెలుగులో నీవు నేను నడుచుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ప్రియులారా, దీపవృక్షం దేవుని యొక్క వాక్యం. దీపవృక్షం ఒక విశ్వాసే. ఆ దీపవృక్షం సంఘమే. ఆ దీపవృక్షం మన ప్రభువైన యేసుక్రీస్తే. కనుక ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఆ దీపవృక్షము 4 పోలికలు కలిగి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము ఈసారి ఆ దీపవృక్షాన్ని గురించినటువంటి ఆ సంగతులు మనము చదువుతూ ఉండగా ఈ పోలికలకు మనం అన్వయించుకొని మరియు మనం ఇంకను కొన్ని సత్యాలు జ్ఞాపకం చేసుకొని ప్రభువు నామ మహిమ కొరకై మనం బ్రతుకుదాం. దేవుడి తలంపులను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. జేవిఆర్ అన్నయ్య వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలం ప్రభువా, నీ పాద సన్నిధిని మీరు మాకు దయచేశారు. నీ సన్నిధిలో చేరినాయన మీరు మాతో మాట్లాడుతూ ఉండగా నీ మాటలను ప్రభువా ఆలకించడానికి మీరు కృప చూపినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం అరణ్యయాత్ర చేస్తూ ఉన్నప్పుడు మీరు వారి మధ్య నివసించాలని ఆశపడి
వారికి ప్రత్యక్షపు గుడారాన్ని మీరు ఇచ్చారు. ఆ ప్రత్యక్షపు గుడారములో కొన్ని ఉపకరణాలను ప్రభువా మీరు ఏర్పాటు చేశారు. ప్రత్యక్షపు గుడారమే నిన్ను చూపిస్తూ ఉంది. గుడారములో ఉన్న ప్రతి ఉపకరణము కూడా నాయన మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ ఉపకరణాలలో ఉన్న ఆత్మీయ సత్యాలను ప్రభువా మీరు మాకు తెలియచేస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యము చేత మా హృదయాలను నింపబడిన వారమై తండ్రి నాయన నీ సారూప్యములోనికి, నీ స్వరూపములోనికి మేము ఎదుగుటకు నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నాయనా మీరు మందసాన్ని గురించి మాట్లాడారు, కరుణాపీఠం గురించి మాట్లాడారు, సన్నిధి రొట్టెల బల్ల గురించి మాట్లాడారు. 4వదిగా దీపవృక్షాన్ని మా మధ్యకు తీసుకొచ్చావు తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా నీవు లోకానికి వెలుగై ఉన్నావు. నిన్ను వెంబడిస్తున్నటువంటి మేము వెలుగు సంబంధులుగా మీరు మమ్మల్ని చేశారు. ఓ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా ఈ దీపవృక్షము సంఘానికి సాదృశ్యంగాను, విశ్వాసికి సాదృశ్యంగాను, నీ వాక్యానికి సాదృశ్యంగా ఉందని ఈ రాత్రికాలం మీరు మాతో మాట్లాడావు ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యపు వెలుగులో మా బ్రతుకులను సరిచేసుకోవడానికి మీరు కృప చూపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా నీవు వెలుగై ఉన్న ప్రకారం నీవు లోకానికి వెలుగు, మమ్మల్ని కూడా లోకానికి వెలుగుగా చేశావు. లోకాన్ని ఆకర్షించే వారముగా ఉండాలి తండ్రి. మీరు లోకాన్ని ఆకర్షించుకున్నారు. నీ పక్షంగా మేము జీవిస్తూ ఉండగా లోకానికి నాయన మీరు మమ్మల్ని వెలుగుగా ఉంచారు. ఆ వెలుగును ప్రసరింపచేసేటువంటి శక్తి నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రీతిగా ప్రభువా ప్రతి బైబిల్ స్టడీలో ఆనాడు నాయన ఇశ్రాయేలు జీవితంలో జరిగిన సంభవాలు మాకు పాఠాలుగా మీరు నేర్పిస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి తప్పులు, వారు చేసినటువంటి పొరపాట్లు అవి మేము తెలుసుకొని ఆ పొరపాట్లు, ఆ తప్పులునైనా మా జీవితాల్లో లేకుండా సరిచేసుకోవటానికి మీరు జ్ఞాపకం చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మంగళవారం బైబిల్ స్టడీలో ప్రభువా మీరు ఇంతవరకు మీ ఆత్మ సహాయం ఇచ్చి మీరు నడిపించారు. సంఘాల మధ్య సంచరించే నీవు ఈ రాత్రికాలం మా మధ్య నాయన ఉన్నావు. ఎక్కడ 2-3 నీ నామం పేరిట కూడి ఉందరో వారి మధ్య నీవు ఉంటాను అన్నావు ప్రభువా. మేము కలుసుకున్న ప్రతిసారి మీరు మా మధ్య ఉంటున్నారు అన్న సత్యాన్ని మేము గ్రహించి తండ్రి భయము కలిగి, భక్తి కలిగి, అణుకువ కలిగి, వణుకుతో నీ సన్నిధిలో మేము జీవించటానికి నాయనా ఈ సన్నిధిలో మీరు ఉన్నారు అనేటువంటి ఆ జ్ఞాపకముతో మా బ్రతుకులను ప్రభువా
కొనసాగించుకోవడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆత్మీయ జీవితము, మా యాత్రా జీవితము తండ్రి కడముట్టించే విధముగా అలుపు లేకుండా పరుగు పందెములో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన కేవలము యేసుక్రీస్తు వైపు మాత్రమే చూస్తూ గురి యొద్దకు ప్రభువా చేరగలగటానికి మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయనా మీ దాసుని బలపరిచినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మీ చిత్తం అయితే తండ్రి మరి ఒక బైబిల్ స్టడీలో మేము ఈ రీతిగా కలుసుకోవడానికి మీ కృప అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు నీ పరిశుద్ధ నామానికి చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూడిక ముగించబడింది. సెలవు తీసుకుందాం.